MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు చూడండి, ఒకసారి పూర్తిగా జర్నలిస్ట్ లోకం అంతా కూడా కదిలి వచ్చింది. పూర్తిగా ఆమె చాలా ధైర్యవంతురాలు. అసలు ఆమె చనిపోవడం ఏంటి, ఆమె సూసైడ్ చేసుకోవడం ఏంటి, ఇదే అందరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేడం, స్వేచ్ఛ చాలా ధైర్యవంతురాలు. ఎవరు కూడా ఊహించలేదు ఇట్లా అవుతుంది. స్వేచ్ఛ లాంటి పిల్లలు ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. స్వేచ్ఛ సమాజంతో పోరాడింది, తన జీవితంతో పోరాడింది, తన చుట్టూ ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడింది. చాలా ధైర్యం కలిగిన పిల్ల, ఎందరికో ధైర్యం ఇచ్చిన పిల్ల. కానీ ఇక్కడ ఒక విషయం, ఎవరికైనా ఆత్మీయులు మోసం చేస్తే జరిగే గాయం చాలా పెద్దది. మనం ధైర్యం ఏమైపోయింది, ఆమె ఎందుకు ఇట్లా చేసుకుందని చాలా ఈజీగా అంటాం. కానీ మనసు మోసానికి గురైనప్పుడు, ఆత్మీయులు నమ్మిన వాళ్లే మోసం చేస్తే, ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, హక్కును చేర్చుకుంటామన్న వాళ్ళు మోసం చేస్తే జరిగే గాయం, ఆ గాయాన్ని తట్టుకోవడం, ఇప్పటికే ఆ అమ్మాయి చాలా గాయాల పాలు. ఆ గాయాన్ని తట్టుకోలేని స్థితిలో తీసుకుందేమో. అయినా ఆ స్థితిలో ఉన్న ఏ ఆడపిల్ల కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అనేది అయితే మేము చెప్తున్నాం. స్వేచ్ఛ తన సొంత శక్తితో నిలబడింది. స్వేచ్ఛ అనేక అచీవ్మెంట్ సాధించింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఈ నిర్ణయం తీసుకుని మనందరికి దూరం అయింది. దాని బిడ్డకి, దాని తల్లి, అది కన్న వాళ్ళు, దాన్ని కన్న వాళ్ళు ఇవాళ సఫరర్స్, విక్టిమ్స్. ఇంకోటి, ఈ సమాజంలో ఏ మగవాడికైనా తెలియాల్సింది, మీకు పెళ్ళాం బిడ్డలుంటే వాళ్ళతో తేల్చుకోండి. మీ పెళ్ళాం బిడ్డలతో ఇష్యూస్ ఏంటో మీరు తేల్చుకోండి, కానీ ఇంకొక ఆడపిల్లల జీవితాలని కెలక్కండి, ఇంకొక ఆడపిల్లల జీవితాలని డిస్టర్బ్ చేయకండి. ఇవాళ చాలా మంది మాకు పెళ్ళాలతో సుఖాలు లేవు, మేము వదిలేస్తాం, మేము విడాకులు తీసుకుందాం అనుకుని ఎంటర్ అవుతారు. ఆ తర్వాత మీరు కావాలి, పెళ్ళాలు కావాలంటారు. ఆ వచ్చే ఘర్షణ ఇట్లాంటి ఆడపిల్లల మరణాలు ఇక్కడ కూడా అదే జరిగింది ఖచ్చితంగా. ఇవి మాకు తెలియవి కాదు, తెలుస్తూ దాన్ని ఆ అమ్మాయికి అర్థం అవుతుంది, అర్థం చేయించాలనే క్రమంలో ఇది జస్ట్ ఒక్కరోజు ముందే వచ్చారు వాళ్ళు రాజస్థాన్ వెళ్ళి. అది 3 నెలల నుంచి స్వేచ్ఛ పూర్ణచంద్ర అని పెట్టుకుంటే నిర్ణయం తీసుకున్నారేమో, సమస్య రిజాల్వ్ అయింది అనుకున్నాం. మార్చికి ముందు స్వేచ్ఛ ఓటకర్ గా ఉన్నది. మార్చి నుంచి స్వేచ్ఛ పూర్ణచంద్ర పెట్టుకుంటే సమస్య రిజాల్వ్ అయిందేమో అనుకుంటాం. ఒక మెచ్యూర్డ్ స్టేజ్ లో స్త్రీల స్వేచ్ఛను గౌరవించేటువంటి అందరి వ్యక్తిగత జీవితాల్లో ట్రెస్పాస్ అయ్యి జడ్జిమెంటల్ గా ఉండం. మేము చూస్తూ ఉండగానే ఇంత జరిగిపోయిందంటే మాకే షాకింగ్ గా ఉంది. ఇక్కడ ఇతరుల ఆడపిల్లల జీవితాల్లోకి చొరబడే ఎవరైనా ఇట్లాంటి నేరాలకు పాల్పడితే శిక్షలు ఉంటాయనే స్పృహ అయితే రావాలి. అట్లాగే సమాజం ఇట్లా ఆడపిల్లల్ని కెలికేటువంటి మగవాళ్ళని కూడా హెచ్చరించాలి. ఆడపిల్లలకే శుద్ధులు చెప్పడం, ఆడపిల్లలకే నీతులు చెప్పడం, అంత తెలవదా కూతురుంది అట్లాంటివన్నీ చెప్పడం, మాట్లాడడం కాకుండా ఇట్లాంటి ఆడపిల్లల్ని డిస్టర్బ్ చేసే మగపిల్లలు కూడా ఆలోచించాలి. ఒక అవకాశవాదం, ఒక అడ్వాంటేజ్, ఆడపిల్లల్లో ఉండే ఇన్సెక్యూరిటీస్, ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ. ఇవాళ ఇంతమంది మీద మాట్లాడుతున్నాం. ఒక మనిషికి ఉండే ఎమోషనల్ సెక్యూరిటీ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆ ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ అనేది మనకు అర్థమైతే ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకుందో మనకు అర్థమవుతుంది. నేను ఆ నిర్ణయాన్ని హర్షించలేకపోవచ్చు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. పూర్ణచందర్ అనే వ్యక్తి అసలు ఎప్పుడైనా తను మీతో మాట్లాడుతూ ప్రస్తావించినారు మేడం? మీరు ఎప్పుడైనా చూసారా? పూర్ణచందర్ నేను చూడలేదు, నాకు తెలియదండి. కానీ ఆమె జీవితంలో పూర్ణచందర్ వెంటబడ్డం, అతనితో ఆమె రిలేషన్షిప్ లో ఉండడం, అది వాళ్ళ తన తల్లిదండ్రులని, తన బిడ్డని డిస్టర్బ్ చేసింది. ఆ మేరకు తల్లిదండ్రుల నుంచి నేను విన్నాం. మేము ఆలోచిస్తున్నాం. అతని గురించి మాకు అర్థమయ్యి ఎంక్వైరీ చేసి అతను కరెక్ట్ పర్సన్ కాదు అని మాకు అర్థమయ్యాక, అతను ఈ అమ్మాయిని మోసం చేస్తున్నాడేమో అని మాకు తెలిసిన రోజు మేము హెచ్చరించాం. ఎన్నేళ్ల క్రితం? అన్ని ఒక 5-6 నెలలు, 1 year గా. అంటే మాకు తెలిసిందే తక్కువ.
వాళ్ళ తల్లిదండ్రులకే తెలియదు, ఎందుకంటే అమ్మ ఇండిపెండెంట్ గా ఉంటుంది. కూతురుని తీసుకొచ్చి వదలడం, వీళ్ళు వెళ్ళి ఆ పాపని స్కూల్లో దించడం, తల్లి దగ్గర దించడం, లేకపోతే తల్లి వచ్చి ఇక్కడ దించడం, ఇవే నడుస్తూ ఉండే. ఆఫ్ లైట్ మాకు తెలిసాక, మాకంటే వాళ్ళకి తెలిసాక వాళ్ళు కూడా దాన్ని తెలవగానే మన ఇతరులతో షేర్ చేయరు కదా. వాళ్ళు ఇది ఎక్కడో కూరుకుపోతుంది, ఈ పిల్ల నష్టపోతుందేమో అని వాళ్ళు అప్రమత్తమయ్యే నా దాకా తీసుకొచ్చారు. కానీ దాన్ని మేము ఎట్లా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తున్న క్రమంలోనే ఇది జరిగింది. ఈ లోపల అది స్వేచ్ఛ పూర్ణచంద్రని పెట్టుకుంటే అదో మేరకు రిజాల్వ్ అయిందేమో అనుకుంటాం. ఇప్పుడు ఎవరు మన దగ్గరకు వచ్చి కూర్చోలా, స్వేచ్ఛ రాలా, పూర్ణచంద్ర రాలా, ఎందుకు జడ్జిమెంటల్ గా ఉంటాం ఇంకొకళ్ళ జీవితాల గురించి? మా ముందుకు వచ్చి చర్చకు వచ్చినప్పుడే కదా. ఇప్పుడు శ్రీదేవి శంకరన్న వచ్చి షేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి మేము ఏమన్నా సలహా ఇవ్వగలిగాం. కానీ ఇవాళ తను కూడా గ్రోన్ అప్ చైల్డ్, మా కళ్ళ ముందు పుట్టి పెరిగింది స్వేచ్ఛ. దానికి 40 ఉండొచ్చు, అది మాకు పిల్లే. కాబట్టి అది వాళ్ళ 40 ఏళ్ళకి వచ్చింది, ఒక బిడ్డ తల్లి అయిందంటే దాని జీవితానికి సంబంధించిన నిర్ణయం అది తీసుకుంటుంది, అది ఆలోచిస్తుంది అనుకున్నాం. కానీ ఇట్లా అవుతుందని మేము కూడా అనుకున్నాం. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. అంటే నేను ఆ ఎమోషనల్ సెక్యూరిటీ, ఎమోషనల్ బాండింగ్, ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనే దాన్ని మనం కనుక, మేము చాలా సూసైడ్స్ చూస్తున్నాం కదా. మా దగ్గరకు వచ్చిన వాళ్ళని చాలా మందిని కాపాడుకోగలిగాం. ఇంకొక అమ్మాయి కూడా విమల, మేము చెప్తూనే ఉన్నాం, కోర్టులోనే విషయం తాగింది. ఆ అమ్మ కూడా ఇంత బిడ్డే ఉంది. అంటే కొన్నిసార్లు భర్తల్ని ఎక్కువ ప్రేమించిన వాళ్ళు, అవతల పార్ట్నర్స్ ని ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకుంటారేమో అనిపిస్తుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకి చెడ్డవాడిగా కనిపించిన వాడు దానికి మంచివాడిగా కనపడి ఉండొచ్చు. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ లోంచి తను బయటకు రాలేకపోయి ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి. సో మొత్తం మీద అది యాక్చువల్లీ ఇక్కడ జరిగింది కూడా అదే. పూర్ణచంద్రే పూర్తిగా మోసం చేశాడు మా అమ్మాయిని అని వాళ్ళ ఫాదరే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ మనం చూడొచ్చు ఎంత స్మైలీగా, ఎంత హ్యాపీగా ఉన్నటువంటి ఫేస్ ఇది. తీరా చూస్తే ఇప్పుడు అసలు లేనటువంటి పరిస్థితి. చాలా మంది వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి చూడండి, ఆమె ఫోటో ముందర ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇది రామ్నగర్ కి సంబంధించిన ప్రాంతం ఇది. సో ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు. సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఆమె అంతిమ సంస్కారాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసిండ్రు. అట్లాగే అంతిమ యాత్ర ఇప్పుడు ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ అందరూ ఎవరైనా సరే, జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఒక డిసిషన్ తీసుకునే ముందు, ఇంత పెద్ద డిసిషన్ తీసుకునే ముందు కనీసం ఆలోచించాల్సింది. దానికి ఒక బిడ్డ ఉంది, అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి కనీసం ఆలోచించాల్సింది కదా అన్న మాట అయితే చెప్తున్నారు. తనకి వేదన ఉండొచ్చు, ఆర్ ఇమోషనల్లీ ఆమె పూర్తిగా డౌన్ అయి ఉండొచ్చు. కానీ ఒక్క నిమిషం తన బిడ్డ గురించో వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండేది అన్న అభిప్రాయం మాత్రం ఇక్కడ వ్యక్తమవుతోంది. పెన్ను పట్టుకున్న స్వేచ్ఛమ్మకు పాట వింటే మధురమో కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటది, కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటది. జ్వరం వచ్చి ఒళ్ళు గాలితే అమ్మకుంటే నిండా బాధ ఉంటది. ఓ దేవుడా ఎన్నిసార్లు ఈ ఘోరాలు
ఎంత మంది మరుగుదాము ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాము ఆది నుండి ఆడపిల్లని ఆడానే మనలుంచినారు ఆది నుండి ఆడపిల్లని ఆడానే మనలుంచినారు తలే చెల్లమ్మ మనమంతా జరవాలే ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాము ఎన్నిసార్లు ఈ ఘోరాలు అమ్మలు కాల్చదు వస్తానా మీరు సైడ్ గారు అడిచారు కానీ ఒక్క నిమిషం అక్కడ పోండి ఏం చేస్తున్నారు మరి కొంచెం పక్కది కొంచెం జాగ్రత్త దగ్గర కదా కూడా ఇక్కడ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి